హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోని షెడ్యూల్ లో ఎలా పెట్టుకోవాలి, ఆ వీడియోని మనం పబ్లిష్ అనేది చేసి డైరెక్ట్ గా షెడ్యూల్ ఎలా చేసుకోవాలి అంటే ఇవాళ డేట్ వచ్చేసి డిసెంబర్ 13వ తారీఖు, రేపు డిసెంబర్ 14వ తారీఖు. ఓకేనా, రేపు సాయంత్రం 7:30కు నా వీడియో యూట్యూబ్ లో పబ్లిష్ అయితే అవ్వాలి. కానీ ఏంటి, రేపు నాకు చాలా వర్క్ ఉంది, అంటే రేపు నేను అసలు మొబైలే యూజ్ చేయను. మరి ఎలా చేసుకోవాలి? మరి ఈ రోజే మనం ఆ వీడియోని యూట్యూబ్ లో పబ్లిష్ అది చేసుకొని రేపటికి మనం షెడ్యూల్ అది చేసుకోవచ్చు. అంటే రీసెంట్ గా మొన్న అఖండ సినిమా వచ్చింది కదా, వాళ్ళు చెప్పారు కదా, అంటే మేము మా సినిమా వచ్చేసి 12వ తారీఖు వస్తుంది అందరూ చూడండి అని చెప్పారు కదా. సేమ్ మనం కూడా ఒక డేట్ ఉన్న టైమింగ్ అనేది సెట్ చేసుకొని యూట్యూబ్ లో వీడియోని షెడ్యూల్ లో పెట్టేసుకోవచ్చు. ఇది మనం అదే రోజు వెళ్ళి యూట్యూబ్ లో వీడియోని పోస్ట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రేపటి వీడియో కూడా మనం ఈ రోజే షెడ్యూల్ లో పెట్టేసుకుంటే డైరెక్ట్ గా అదే టైం కి అదే రోజు పబ్లిష్ అయితే అవుతుంది. మరి వీడియోని ఎలా షెడ్యూల్ చేసుకోవాలన్నది మీకు చూపిస్తాను రండి. ముందు యూట్యూబ్ అన్నది ఓపెన్ చేసుకోవాలి. మిడిల్లో ప్లస్ సింబల్ ఉందా, ఈ ప్లస్ సింబల్లోకి వెళ్ళాలి. తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు చూసుకోండి, మీరు ఏ వీడియో అయితే యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ వీడియో వచ్చేసి ఇక్కడ ఇచ్చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను అర్థం కావాలనే ఉద్దేశంతో ఒక వీడియో అయితే ఇచ్చేస్తున్నా. నేను వచ్చేసి ఈ వీడియో అయితే ఇవ్వాలి అనుకుంటున్నా. నెక్స్ట్ అన్నది క్లిక్ చేసుకోవాలి. తర్వాత విజిబిలిటీ అనేది ఓపెన్ చేసుకొని ప్రైవేట్ లో పెట్టేసుకోండి. లాస్ట్ కి అప్లోడ్ ఉందా, అప్లోడ్ అనేది ఓకే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన వీడియోని షెడ్యూల్ అనేది ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వైటీ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. వైటీ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న వెంటనే ఇలా అయితే వస్తుంది. కంటెంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి. కంటెంట్ ఓపెన్ చేసుకున్న వెంటనే రీసెంట్ గా మనం యూట్యూబ్ లో పోస్ట్ అనేది చేసిన వీడియో వచ్చేసి స్టార్టింగ్ లో కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. పెన్ సింబల్ కనిపిస్తుంది, అదే విధంగా షేర్ బటన్, యూట్యూబ్ సింబల్ కూడా కనిపిస్తున్నాయి కదా. స్టార్టింగ్ లో పెన్ సింబల్ ఉందా, ఈ పెన్ సింబల్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనం ఈ వీడియోస్ కి థంబ్నెయిల్ యాడ్ చేసుకోవాలి, టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత అప్పుడు మన వీడియోని షెడ్యూల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను ఈ వీడియోకి థంబ్నెయిల్ ఒకటి యాడ్ చేస్తున్నా. ఈ పెన్ సింబల్ ఉందా, పెన్ సింబల్ అనేది ఓపెన్ చేసుకొని ఇందులో ఒక థంబ్నెయిల్, మీకు నచ్చిన థంబ్నెయిల్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే మీకోసం నేను ఇక్కడ అర్థం కావాలనే ఉద్దేశంతో ఏదో ఒక థంబ్నెయిల్ అయితే ఇచ్చేస్తున్నా. మీ వీడియోస్ కి థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలియకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అసలు మనం ప్రాపర్ గా ఒక వీడియోకి థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలన్నది కూడా నేను క్లారిటీగా వీడియో అయితే చేశాను. ఛానల్లో వీడియో ఉంది, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇలా థంబ్నెయిల్ ఇచ్చేసి పైన డన్ అని ఉందా, తర్వాత టైటిల్ ఇవ్వాలి. నేను టైటిల్ వచ్చేసి యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేసుకోవాలి అని చేస్తున్నా కాబట్టి యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఇదే టైటిల్ అనేది కాపీ చేసుకోండి. ఈ టైటిల్ కాపీ చేసుకొని డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకొని మెన్షన్ చేసి మీ వీడియో పరంగా ఇంకేమైనా రైటింగ్ మీరు చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ టోటల్గా రాసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఆల్టరేట్ కంటెంట్ అనమాట, ఇందులో మీరు నో అని ఇస్తే సరిపోతుంది. కింద ట్యాగ్స్ అని కనిపిస్తుందా, ఈ ట్యాగ్స్ అనేది ఓపెన్ చేసుకొని మీ వీడియో దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇందాక మనం అక్కడ ఒక టైటిల్ అనేది కాపీ చేసుకున్నాం కదా, అదే టైటిల్ సేమ్ మళ్ళీ నేను ట్యాగ్స్ లో ఇచ్చేస్తున్నా. మీరు కావాలంటే ఇంకా మీరు రైటింగ్ అనేది చాలా అంటే చాలా ఇందులో ట్యాగ్స్ లో ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే ఒక టైటిల్ వచ్చేసి ఇందులో నేను మీకు చూపిస్తున్నా అంతే. తర్వాత షార్ట్ రిమిక్సింగ్ అని ఉందా, షార్ట్ రిమిక్సింగ్ అన్నది ఓపెన్ చేసుకొని ఇందులో మీరు డోంట్ అలౌ రిమిక్సింగ్ అన్నది ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్యాడ్ ప్రమోషన్. ఓకేనా, ఒకవేళ మీరు మీ వీడియోలో ప్రమోషన్ చేస్తుంటే ఎస్ అని క్లిక్ చేసుకోవాలి. లేదంటే మీరు ఈ వీడియో వచ్చేసి ప్రమోషన్ గురించి కాదు, జస్ట్ నేను నార్మల్ గా యూట్యూబ్ లో వీడియోని అప్లోడ్ చేస్తున్నా నా కంటెంటే అనుకుంటే నో అన్నది క్లిక్ చేసుకోవాలి అంతే. కేటగిరీ అంటే మీరు చూసుకోవాలి మీ వీడియో దేనికి సంబంధించిందో, ఏ కేటగిరీకి సంబంధించిందో, అంటే మీరు ఎలాంటి వీడియోస్ అయినా చేస్తున్నారో ఫస్ట్ ఒక కేటగిరీ అనేది దానికి సంబంధించిన కేటగిరీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఒకవేళ కుకింగ్ గురించి చేస్తుంటే అవుట్ వన్ స్టైల్ కానీ, లేదంటే ఏమన్నా గేమింగ్ గురించి వీడియోస్ అయినా చేస్తుంటే గేమింగ్ అని, టెక్ కంటెంట్ గురించి మాత్రమే వీడియోస్ అయినా చేస్తున్నా కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇక్కడ ఇచ్చేసిన. తర్వాత కామెంట్స్ అన్నది ఆన్ చేసుకోవాలి. షో హ్యావ్ మనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అంటే ఇది ఒకవేళ ఇందులో రైట్ ఐకాన్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే మనకు వచ్చిన లైక్స్ అనేవి వేరే వాళ్ళకి కనిపిస్తుంది.
అలా కనపడకుండా ఉండాలంటే అంటికానే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక వీడియోని ప్రాపర్గా షెడ్యూల్లో ఎలా పెట్టుకోవాలి అంటే రేపటి వీడియోని మనం ఈ రోజే మనం షెడ్యూల్లో చేసుకుంటే రేపు ఆటోమేటిక్గా అదే టైంకి అదే డేట్కి ఆ వీడియో వచ్చేసి యూట్యూబ్లో పబ్లిక్ అయితే అవుతుంది. మరి షెడ్యూల్ అనేది ఎలా చేసుకోవాలంటే ఈ విజిబిలిటీ అనేది ఓపెన్ చేసుకోవాలి. విజిబిలిటీ ఓపెన్ చేసుకున్న వెంటనే పబ్లిక్ అని, అన్లిస్టెడ్, ప్రైవేట్ అని, షెడ్యూల్ అని 3 సెట్టింగ్స్ అనేది కనిపిస్తున్నాయి. పబ్లిక్ ఉందా, పబ్లిక్ అన్నది ఓకే చేసుకోవాలి. పబ్లిక్ అన్నది ఓకే చేసుకొని కింద లాస్ట్ కి షెడ్యూల్ అని కనిపిస్తుందా, ఈ షెడ్యూల్ అన్నది ఓపెన్ చేసుకోవాలి. డేట్ అన్నది ఓపెన్ చేసుకోవాలి. డేట్ అంటే ఇవాళ డేట్ వచ్చేసి డిసెంబర్ 22వ తారీఖు, రేపు డేట్ అన్నది డిసెంబర్ 23. డిసెంబర్ 23 సాయంత్రం 7:30 నా వీడియో ఆటోమేటిక్గా పబ్లిష్ అనేది అవ్వాలి. అంటే రేపు నాకు చాలా వర్క్ ఉంది, బిజీగా ఉంటాయి కాబట్టి నేను ఈ రోజే రేపటి వీడియో మనం ఈ రోజే షెడ్యూల్లో చేసుకుంటున్నాం కాబట్టి డిసెంబర్ 23 అని ఇచ్చేసి ఓకే అన్నది క్లిక్ చేసుకున్నా. తర్వాత టైమింగ్ కూడా ఇవ్వాలి. టైమింగ్ అంటే ఏంటి, 7 సాయంత్రం 7:30 ఇచ్చేసి, అంటే మార్నింగా సాయంత్రమా, సాయంత్రం కాబట్టి PM ఇంతే, మళ్ళీ ఓకే. ఇలా మీరు ఒక డేట్ ఉన్న టైమింగ్ అన్నది సెట్ చేసుకోవాలి. డిసెంబర్ 23వ తారీఖు 2025 అంటే సాయంత్రం 7:30 నా వీడియో వచ్చేసి పబ్లిష్ అయితే అవుతుంది ఆటోమేటిక్గా. ఇలా మీరు ఒక డేట్ ఉన్న టైమింగ్ అనేది సెట్ చేసుకొని వీడియో కూడా షెడ్యూల్లో చేసుకోవచ్చు. సేవ్ అన్నది క్లిక్ చేసుకుంటున్నా. సేవ్ అన్నది క్లిక్ చేసుకున్న వెంటనే మనకు టైమింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 23, 2025 షెడ్యూల్ అని కనిపిస్తుందా. మన వీడియో వచ్చేసి రేపు షెడ్యూల్లో అవ్వడం అయితే జరిగింది. ఇలా ఈ విధంగా మనం యూట్యూబ్లో వీడియోస్ అనేవి షెడ్యూల్లో చేసుకోవచ్చు. ఇలా షెడ్యూల్ చేసుకుంటే మన వీడియోకి వ్యూస్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ ఏంటంటే చాలా మంది ఇలా షెడ్యూల్ చేసుకోరు, డైరెక్ట్ గా వాళ్ళు ఒక వీడియో డే అండ్ నైట్ మొత్తం వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేసి చాలా కష్టపడతారు. కష్టపడి డైరెక్ట్ గా పబ్లిక్ అనేది చేస్తారు. పబ్లిక్ చేయకూడదు అస్సలు కూడా. మీరు యూట్యూబ్ లో వీడియోని పబ్లిక్ అనేది చేయకూడదు. దాన్ని షెడ్యూల్లో పెట్టేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా షెడ్యూల్లో పెట్టేసుకుంటేనే యూట్యూబ్ కూడా తొందరగా మన వీడియోని బూస్ట్ అనేది చేస్తుంది. అంటే ఎవరికి పంపించాలనో వాళ్ళకి మాత్రమే మన వీడియో అనేది పంపిస్తుంది. అంటే మీకు అర్థమైందా. నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి ఎక్కువ కుకింగ్ గురించి వీడియోస్ మాత్రమే చూస్తున్నా కాబట్టి నాకు ఒకవేళ వేరే వాళ్ళు ఏమన్నా మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ గురించి ఏమన్నా వీడియోస్ అనేది చేస్తే ఆ వీడియోస్ మొత్తం కూడా నాకు యూట్యూబ్ అన్నది రికమెండ్ చేస్తుంది. ఓకేనా, అంటే నేను చూస్తున్నా కాబట్టి నాకు పంపిస్తుంది. ఇలా యూట్యూబ్లో ఎక్కువ చాలా మంది ఎలాంటి కంటెంట్ ఇష్టపడుతున్నారు, ఎవరు ఎక్కువ ఎలాంటి వీడియోస్ అనేది చూస్తున్నారో ఇలా మనం షెడ్యూల్లో పెట్టేసుకుంటే ఆ కంటెంట్ ఎక్కువ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి మాత్రమే మన వీడియోస్ అనేది యూట్యూబ్ అనేది పంపిస్తుంది. ఓకేనా, ఇలా కూడా మనకు ఎక్కువ యూస్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా పబ్లిక్ అనేది చేయకుండా షెడ్యూల్లో చేసుకుంటే బెటర్, మనకి వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా మీకు రిప్లై అని ఇస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకుంటే వీడియో లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.